Please do subscribe to Prajabheri News Channel. కాక అది ఫస్ట్ వేసినాక బోర్డు లేకపోయింది అవి అయిపోయి కాక చిన్న బొంగు లేదా బొంగు తీసుకుంటాం రెండే దొరికి ఓకే రావు మొత్తం కింది జై ఏకలవ్య జై ఏకలవ్య జై జై ఏకలవ్య జై ఏకలవ్య జై జై ఏకలవ్య జై ఏకలవ్య జై జై ఏకలవ్య జై కుర్రు జై జై కుర్రు జై కుర్రు జై జై కుర్రు జై కుర్రు జై జై కుర్రు జై జై కుర్రు జై ఏకలవ్య జై ఏకలవ్య జై ఏకలవ్య జై ఏకలవ్య జై ఏకలవ్య జై ఏకలవ్య జై కుర్రు జై జై కుర్రు జై కుర్రు జై జై కుర్రు జై కుర్రు జై జై కుర్రు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అడవిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి తెగల్ని ఆదివాసీల్ని ప్రభుత్వం గుర్తించింది. అయితే గుర్తించడానికి కొంత సమయం పట్టింది. ఆ సమయం ఏమిటి అని అంటే, ఎవరైతే అడవి మీద ఆధారపడి జీవిస్తారో, ప్రత్యేకంగా భాష అంటూ ఉంటుందో వారిని చేస్తామనే దాంట్లో కాలక్రమేణా కొద్దిగా సమయం పట్టింది. ఆ సమయం కోసమే తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మా యొక్క ఎరకల గిరిజనులు 1956లో ఎరకల సంఘం అని పెట్టి 20 సంవత్సరాల పాటు, దాదాపు 1976 వరకు 20 సంవత్సరాల పాటు ఎరకల గిరిజన సంఘం నుంచి ఢిల్లీకి పోవడము, ప్రజా ప్రతినిధుల్ని కలవడము. మేము అడవిని నమ్ముకొని ఉన్నాము, మా ఎరకల గిరిజనులు అడవిలో ఉండేటువంటి ఈత వర్గం తీసుకొచ్చి తట్టలు బుట్టలు గుమ్ములు అల్లడం జరుగుతుంది. అదేవిధంగా అడవిలో దొరికేటువంటి జిగురిని మేము దాన్ని తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులోకి తెస్తాము. అదేవిధంగా ఏకలవ్యుని వారసులము, మాకంటూ ఒక భాష, ప్రత్యేకంగా భాష ఉన్నది అని అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఇంటి ముందు ఢిల్లీకి వెళ్ళి ఆమె ఇంటి ముందు అక్కడే భోజనాలు చేస్తూ, అక్కడే వంట వార్పు చేస్తూ దీక్ష చేయడం జరిగింది. మేము మా కుల పెద్దలు మా విన్నపానికి అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు స్పందించి ఓ కమిషన్ని నియమించి మాకు 1976లో గిరిజనులలో ఎస్టీలో షెడ్యూల్డ్ ట్రైబ్లో చేర్చడం కోసం పార్లమెంట్లో చట్టం చేయడం జరిగింది. ఆ చట్టం చేసిన రోజే సెప్టెంబర్ 30వ తారీఖు 1976. ఆ రోజుని మేమంతా కూడా ఈ యొక్క గిరిజనలో చేర్చడానికి పోరాడినటువంటి అమరులైనటువంటి మా ఎరకల గిరిజన జాతి పెద్ద మనుషులను స్మరించుకుంటూ వారికి జ్ఞాపకార్థమే ఈరోజు మొత్తం రాష్ట్రమంతా, తెలంగాణ రాష్ట్రమంతా కూడా
జెండా పండుగ చేయడం జరుగుతుంది. ఈ జెండా పండుగ సందర్భంగా ఎరకల గిరిజనులకు కావలసినటువంటి అవకాశాల గురించి, రావాల్సినటువంటి అవకాశాల గురించి, ఈ యొక్క విద్యా విషయంలో, ఉద్యోగ విషయంలో, ఉపాధి విషయంలో ఏ విధంగా వెనుకబడిపోతున్నారో కాబట్టి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి జెండా పండుగను నిర్వహించి అమరులైనటువంటి మా జాతి బిడ్డలకు, పెద్దలకు స్మరించుకోవడం ఈ జాతి పండుగ యొక్క ఉద్దేశము. కాబట్టి ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా జెండావిష్కరణ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. తెలంగాణ ఎరకల గిరిజన హక్కుల పోరాట సమితి ద్వారా ఎరకల గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సాధక బాధకాలు, హాస్టళ్లలో సీట్ల కోసం కానివ్వండి, స్కాలర్షిప్ల కోసం కానివ్వండి, లేకపోతే విద్యా విషయంలో కానివ్వండి, లేకపోతే ఉద్యోగాలలో కానివ్వండి, జరుగుతున్నటువంటి వివక్షత ఎక్కడైతే వెనుకబడుతుందో దాన్ని నిర్మూలించడానికి మేము ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే ఇవాళ నిజామాబాద్ జిల్లాలో కూడా ఈ యొక్క పండుగని ఇక్కడ ఏకలవ్యుని విగ్రహము ఏర్పాటు కోసం గద్దె నిర్మించడం జరిగింది. ఈ స్థలంలోనే ఈరోజు జెండావిష్కరణ చేయడం జరిగింది. ఈ జెండావిష్కరణ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాము, ఒకనాడు జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది చెప్పేటువంటి సోది. ఆ రోజు ఈ యొక్క జ్యోతిష్యాలు లేవు, ఆ రోజు ఈ భవిష్యవాణి లేదు. ఏదన్నా తెలుసుకోవాలంటే ఎరకల గిరిజన జాతి స్త్రీ వద్దకు వెళ్ళి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏంది అనేటువంటిది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆకాశరాజు వద్దకు ఆయన విష్ణు మరో రూపంలో ఎరకల గిరిజన జాతి స్త్రీ రూపంలో వెళ్ళి నీకు కావలసిన వ్యక్తి పలానా దగ్గర ఉన్నాడని చెప్పిన చరిత్ర మనము శ్రీనివాస కళ్యాణంలో చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు జరగబోయేది ఆ సోది. ఇవాళ అదే సోది లేకుండా ఉపాధి కోల్పోయి ఇవాళ భవిష్యవాణి వచ్చింది. అదేవిధంగా జ్యోతిష్యం వచ్చింది. ఈ యొక్క సోదిని హైజాక్ చేయబడింది. కాబట్టి గిరిజన స్త్రీలు ఉపాధి లేక కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఒకనాడు ప్రకృతికి నమ్ముకొని ఎక్కడైతే తట్టలు బుట్టలు అవి ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటాయి, వాటిలలో నీకు వ్యవసాయ కాలం వచ్చింది అంటే, వానలు పడ్డాయి అంటే ఫస్ట్ ఎరకల వాళ్ళ దగ్గరకు వచ్చేసి తట్టలు బుట్టలు ఆర్డర్స్ ఇచ్చి కాపుదనం మనిషి అంత మందులు అందరూ కూడా వాళ్ళు ఈ యొక్క ఆర్డర్స్ ఇచ్చేటువంటి వాళ్ళు. ఆ రోజు ధాన్యాన్ని నిల్వ చేయాలన్నా కూడా గోదాములు లేకుండే. ఆ రోజు ధాన్యాన్ని నిల్వ చేయాలంటే గుమ్ములు, ఈ గుమ్ములు నల్లి మనం పొలంలో వండినటువంటి ధాన్యాన్ని నిల్వ చేసేటువంటి గుమ్ముల్ని, పెద్ద పెద్ద గుమ్ముల్ని అల్లినటువంటి చరిత్ర ఎరకన జాతికి ఉంది. కాబట్టి అదేవిధంగా ఒకనాడు ఎరకల గిరిజనులని అటవీ ప్రాంతంలో దొరుకుతున్నటువంటి జిగురుని తీసుకొచ్చి దాని ద్వారా కొన్ని ఉత్పత్తులు చేసి ఇవాళ ప్రజలకు ఆయురారోగ్యాలను ఇచ్చేటువంటి వ్యవస్థలో పనిచేసినటువంటి జాతి ఈరోజు కులవృత్తిని కోల్పోయి ఈ కాలక్రమేణా మారుతున్నటువంటి పరిస్థితులలో జీవించడం కష్టంగా అయినటువంటి పరిస్థితుల్లో నోమాడిక్ ట్రైబ్స్ నుంచి మేము ఇవాళ ఎస్టీ అంటే గిరిజన షెడ్యూల్ ట్రైబ్స్గా మార్చబడ్డాం. కాబట్టి ఇవాళ ఎరకల గిరిజనులను ఆదుకోవడానికి తక్షణము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలి. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు చేవెళ్లలో జరిగిన మల్లికార్జున ఖర్గే గారి సమావేశంలో ఎన్నికలకు ముందు వాగ్దానం ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే ఎరకల కార్పొరేషన్, ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని అధికారంలోకి రాగానే 16 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. ఆ 16 కార్పొరేషన్లో ఏకలవ్య ఎరకల కార్పొరేషన్ కూడా ఉన్నది. కాబట్టి మేము ఈరోజు పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారితో మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తక్షణమే దానికి పాలకవర్గాన్ని నియమించి 1,000 కోట్ల నిధుల్ని విడుదల చేసి ఇవాళ కొట్టుమిట్టాడుతూ అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి ఎరకల గిరిజనులకు ప్రభుత్వ ఫలాలు, అభివృద్ధి ఫలాలు అందేటట్లు చేయాల్సిందిగా వారిని మీ ద్వారా ఈరోజు విన్నవించుకుంటూ వారితో మనవి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఎరకల గిరిజనులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మొన్న రెడ్డిపేటలో చూశాము, కామారెడ్డి మాచారెడ్డి మండలానికి ఊరి మధ్యలో 5 ఎకరాల భూమి ఉంటే నీకెందుకురా ఎరకలోడ ఇక్కడ ఇంత భూమి ఊరు విస్తరించింది, ఆ స్థలం మధ్యలో అయింది, నీకు ఇంత భూమి అవసరమా అని గ్రామస్తులందరూ కూడా అగ్రవర్ణాలు దాడి చేస్తే ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆశ్రయించి 18 మంది మీద కేసు బుక్ చేసి ఈరోజు కోర్టుకు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆశ్రయించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గాంధార్ లోపల పట్టణం విస్తరించింది. అక్కడ ఎప్పటి నుంచో గుడిసెలు వేసుకొని ఉంటున్నటువంటి సాయిల్ అనే వ్యక్తి ఇంటిపైన 40-50 మంది గుండాలు దాడి చేసి ఆయన విల్లును పీకి వేయడం జరిగింది. దానిపైన నిన్నాక మొన్ననే కామారెడ్డి జిల్లా ఎస్పీ గారిని కలిసి విన్నవించడంతో ఎల్లారెడ్డి డిఎస్పీ గారిని
వెంటనే అక్కడికి విచారణకు పంపించారు. కులం పేరుతో దూషించు ఎరకల గిరిజన యొక్క గుడిసెను పీకి వేయడం అన్యాయం అని చెప్పాం. ఇంకా ఇప్పటికీ దౌర్జన్యాలు, ఇప్పటికీ ఎరకల గిరిజనుల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటిని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము గుర్తించి వెంటనే తక్షణమే వీటిపైన తక్షణ చర్య తీసుకొని నిందితులను వెంటనే అరెస్ట్ చేసి గిరిజనులకు, ఎరకల గిరిజనులకు రక్షణగా ఉండాల్సిందిగా వారితో ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాము. ఈ సెప్టెంబర్ 30 ఈరోజు 1976ని గుర్తు చేసుకుంటూ ఈ సందర్భంగా జరగబోయేది జరుగుతున్నాయి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తా ఉన్నాము. మీ అందరి సహకారాలు ఉండి ప్రభుత్వం కూడా ఇంకా కొద్దిగా స్పిరిట్గా పెంచి ఇంకా ఎక్కువ చొరవ చూపించి ఎరకల గిరిజనుల సాధక బాధకాల్ని అర్థం చేసుకొని పరిష్కరించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై కుర్రు. జై కుర్రు. నిజామాబాద్ ప్రభుత్వ గిరిరాజ్ కళాశాలలో నేను అధ్యక్షుడిగా చేసిన తరుణంలో ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి మిత్రులు, సహచరులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు పిసిసికి అధ్యక్షులుగా నియమించబడ్డారు. అది చాలా సంతోషకరం. వారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది. ఏకలవ్య కార్పొరేషన్ పాలకవర్గము అదేవిధంగా ఈ 1000 కోట్ల నిధులు మంజూరు చేసే విషయం వారి అండతో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి సారథ్యంలో తక్షణం మా సమస్యలు పరిష్కరిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం.